నా పేరు తారా సార్. ఏంటి మరి సన్నయ్య మీద వాయిస్తే ఏంటి సార్? సార్ మేము చిన్నప్పటి నుంచి మా నాన్న ఇక్కడ ఏం లేకుంటే ఇక్కడ అంటే మేళం అంటే గుర్తులేదు సార్. గుర్తులేని వేళలో మా నాన్న మేళం తెచ్చాడు. మా నాన్న క్లారినెట్ వాయిస్తాడు. నేను మా నాన్న వాయిస్తాడు 7 ఏళ్ల పిల్ల కంచి మా నాన్నతోనే పోయినా. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నతో పోయినా. మా నాన్నతో పోతుంటే చదువుకోలేదు సార్. మేము బల్లే పోతే మా నాన్న గుంజుకొచ్చేది. ఎట్లా అంటే మేళగాలం నేర్పుతా మేళగాలం మాకు వస్తానని వేరేటలో పోయేది. మేము నలుగురు ఆడపిల్లలు అయ్యో ఏరటలో పోతారని మా నాన్న బల్లె పోతే తీసుకొచ్చి ఏం చదవలేదు సార్. నలుగురు రావు నాకు. ఇదే జీవధారం. ఇదే చిన్నప్పటి నుంచి కష్టపడకుండా చేసుకుంటూ వచ్చిన సార్. ఇన్ని రోజులు వచ్చినాం, ఇన్ని రోజులు ఇంతవరకు వచ్చినాం. మా నాన్న మాకు 12 ఏళ్ల పిల్లప్పుడు నాకు పెళ్లి చేసిండు. నాకు 18 ఏళ్ళ వరకు మా ఆయన చనిపోయింది. అంటే ఒక 3-4 సంవత్సరాలు వదిలిపెట్టినాక నాకు ఏ జీవధారం లేదు. 3 ఆడపిల్లలు సార్. 3 ఆడపిల్లలని ఇదే ఊదుకుంటా ఇదే చేసుకుంటా మా నాన్న చనిపోయింది. ఈ కళ అనేది అంతమైపోతుంది అనుకున్నా. ఇది అంతమైపోవద్దని మా ఆయన కూడా జరిగిపోయినా కూడా ఈ కళ మా నాన్న కళ అంతమైపోవద్దని నేను ఒక్కదాన్ని పోయి ఎక్కడెక్కడో తిరిగి కూడా నేర్చుకుంటూ వచ్చినా కూడా మా ఊరోళ్ళు కొంతమంది మంచి అయినా కొంతమంది చెడు. చాలా మా ఊరోళ్ళు నేను నేర్చుకుంటే ఎంతో మంది రకరకాలుగా కొంతమంది మంచి అన్నారు, కొంతమంది చెడు. నేను నేర్చుకొని ఈ ఊరికి వచ్చి నేను వాయిస్తా అంటే వాళ్ళ నాన్న కళ ఆమె నిలబెట్టిందని మా ఊరోళ్ళు నన్ను చాలా ప్రోత్సహించారు సార్. ఇప్పుడు మీరు సన్నయ్య మీద వాయిస్ నేపథ్యంలో కూడా బయట వివిధ రకాల ఆర్కెస్ట్రా డ్రమ్స్ చాలా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి కదా, మరి సన్నయ్య మీద ఆశ్రయిస్తున్నారు ఎవరైనా? చాలా మంది ఆశ్రయిస్తారు సార్. కానీ దీంతో చాలా కష్టం అయింది సార్. ఇది మేము రేత్రుల మీద పోయినా ఎక్కడ పోయినా అంత చాలా కష్టం అయినా మేము వాయించుకుంటున్నాం. ఎందుకంటే ఇదే బతుకు ఇదే జీవధారం కాబట్టి ఇంకోటి ఏం లేదు సార్. మాకు భూములు జాగలు ఏం లేవు. ఇదే వాయిస్తాను, ఇదే ఉంటాను. చిన్నప్పటి నుంచి ఊళ్ళో మా నాన్న ప్రతి ఒక్క పెళ్లి వాయించేది, ప్రతి ఒక్క గుడి వాయించేది. ఈ గుడి కూడా 30 రూపాయలకు కాయించి బువ్వ కాయించినాం సార్. నేను 7 ఏళ్ల పిల్లప్పుడు అన్నాన్ని కాయించినాం. ఈ గుడి గాని రామాలయం అది గాని శ్రీరాలయం గాని మేము ఉట్టిగా అన్నం కోసం కూడా మా నాన్న 50 ఏళ్ళు ఆయించండి సార్. 50 ఏళ్ళు ఆయించండి జరిగిపోయింది. మా నాన్న విద్య మేము నిలబెట్టాలని చాలా కష్టపడి మా ఆయన జరిగిపోయినా కూడా నేను ముందు నడిచినా కూడా మా ఊరోళ్ళు కూడా మేళ నేర్చుకొని కూడా ఈ అమ్మాయి వాయించొద్దని చేసినా కూడా అట్లా కూడా చాలా ఏడ్చిన సార్. చాలా నేర్చుకొని వచ్చిన ఈ ఊళ్ళో నేను నేర్చుకొని వచ్చిన వాళ్ళు పోటీకి నేర్చుకొని ఈ అమ్మాయి వాయించొద్దు అది అని కూడా మా ఊరోళ్ళు అట్లా. ఎందుకంటే ఈ అమ్మాయికి భర్తలేడు ముందు నడవద్దు అది అని చాలా మంది అన్నారు సార్. అన్న కూడా మా ఊరోళ్ళు మా సోదరి బిడ్డలైనా కూడా అందరు మీ వేసి వాళ్ళ చూదరోళ్ళు చాలా నన్ను ప్రోత్సహించి మా నాన్నని ఎట్లా ప్రోత్సహించాలో నన్ను కూడా అట్లా ప్రోత్సహించారు సార్. మాది మహబూబాద్ జిల్లా గ్రామం పెనగొండ కేసంద్రం మండలం సార్. మా ఊళ్ళో పెద్దోళ్ళు గాని